నామినేటెడ్పై అధికార పార్టీలో అసంతృప్తి జ్వాలలు, నారాజ్. జిల్లాల్లో మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలంట. తమను కాదని ఇతరులకు ఇచ్చారంటూ ఆగ్రహం. ప్రాధాన్యత లేని పోస్టు అంటూ ఇంకొందరి అలక. పలు చోట్ల జూనియర్లకు ఎక్కువ ప్రియారిటీ అని చెప్పేసి గొడవ. ఏఐసిసికి మంత్రులు, సీనియర్ల ఫిర్యాదు. లోక్సభ ఎన్నికలకు ముందు కొత్త వివాదం అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. మొత్తానికైతే నామినేటెడ్ పదవులకు సంబంధించిన విషయంలో మరి చాలామంది నారాజుగా ఉన్నారని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. అయ్యా, మీకు పదవులు వచ్చినాక కూడా పదవుల్లో మాకు తక్కువ స్థాయి పదవులు ఉన్నాయని చెప్పేసి బాధపడుతున్నారు. అసలు దళితులకు పదవులు వేయలే ఈరోజు. మరి ఎందుకు ఇవ్వలేదు? దగ్గర సగానికి 20 మందిలో ఇప్పుడు 20%, 15 నుండి 20% ఉన్నటువంటి దళితులకి మీరు ఎన్ని సీట్లు ఇవ్వాలి? ఎన్ని సీట్లు ఇచ్చారు? ఒక్క సీటుదా? ఒక్క నామినేటెడ్ పదవా? దళితుల ఓట్లేమో మీకు ఓట్లు కావాలి, కానీ నామినేటెడ్ ఈరోజు ఎమ్మెల్సీ అప్పుడు అద్దంకి దయాగారికి ఇవ్వకుండా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదు. కనీసం ఈరోజు నామినేటెడ్ పదవి ఇస్తారంటే నామినేటెడ్ పదవి ఇవ్వట్లేదు. ఈ కనీసం ఎంపీ సీట్ ఇస్తారంటే ఎంపీ సీట్ ఇవ్వట్లేదు. కేవలం దళితులను మొదటి నుండి దగా చేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు నామినేటెడ్ పదవులు 37 పదవులు ఇస్తే 37 పదవుల్లో 11 పదవులు, 11 కాదు 11 ప్లస్ ఒకటి జగ్గారెడ్డి వాళ్ళ భార్యకు పదవి కూడా ఇచ్చారు. ఆమె జగ్గారెడ్డి వాళ్ళ భార్య అయినప్పటికీ బీసీ అని చెప్పేసి చెప్పారు తప్ప ఆమె కూడా ఇచ్చారు. దాదాపుగా 37 పదవుల్లో 12 పదవులు ఈరోజు కేవలం రెడ్లకు మాత్రం ఇచ్చుకొని 1% కూడా లేనటువంటి రెడ్లకేమో 12 పదవులు ఇచ్చుకుంటారు. ఈరోజు దాదాపుగా 17% ఉన్నటువంటి మా ఎస్సీ సోదరులకు మీరు ఇచ్చేటువంటి గౌరవం ఏంది? ఒక్క సీటా? ఒక్క నామినేటెడ్ పదవి, అది కూడా ఎస్సీ కార్పొరేషన్ కాబట్టి ఎస్సీ కార్పొరేషన్లో ఆయన కూర్చోబెట్టారు తప్ప ఆ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అనేది లేకపోతే అసలు దళితులకు సీట్లు కూడా లేవు, దళితులకు నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వకపోరు. ఎంత దారుణం ఇది! తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇది ప్రజాపాలన, రెడ్డి పాలన? ఎవరి కోసం పాలన చేస్తున్నారు? ఎవరిని అధికారంలోకి తీసుకురావడం కోసం పాలన చేస్తున్నారు? దయచేసి ఇప్పటికైనా ఎప్పుడో చెప్పిన విశారదన్ మహారాజు లాంటి వాళ్ళు కానీ మిగతా కంచా ఎలియా లాంటి మేధావులు కానీ ఎప్పుడో చెప్పారు వీళ్ళు తెలంగాణ ఉద్యమం అంటున్నారు. తెలంగాణ కాదు, ఇది రెడ్డి పాలన, విలమ పాలన కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం. దయచేసి మన బహుజన బిడ్డలందరూ అర్థం చేసుకోవాలని చెప్పారు. ఆనాడు అర్థం కాలే మేము ముచ్చడు. తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం విలమదొరల రాజ్యం తీసుకొచ్చే ప్రయత్నం కేసీఆర్ చేసిండు. ఆనాడు కూడా చెప్పారు ఇప్పుడు విలమదొరలు రాజ్యం వెళ్తున్నారు, రెడ్డి దొరలు రాజ్యం కోసం పోటీ చేస్తున్నారు, పోరాడుతున్నారు. ఈరోజు కనబడేటువంటి ఫైట్ మొత్తం, బయట జరుగుతున్న ఫైట్ మొత్తం కూడా కేవలం విలమదొరల రాజ్యంపై, రెడ్డి దొరల రాజ్యం కోసం జరుగుతున్న ఉద్యమాలు. ఆ ఉద్యమాల్లో బలి కావద్దు అని చెప్పేసి చాలామంది చెప్పారు. చివరికి ఏం జరిగింది? మిమ్మల్ని నమ్ముకున్న మేధావులను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించి రెడ్డి రాజ్యం చేశారు. దళితులకు ఒక్క నామినేటెడ్ పదవి ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి. ఒకటే నామినేటెడ్ పదవి, అసలు అది కూడా మాదిగలకు ఒక్కరికే ఇచ్చారు, మాలకు మొత్తానికే ఇవ్వలేదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో అసలు దళితులు మాకు సీట్లు రావాలి అనిపేసి బాధపడుతుంటే వచ్చిన వాళ్ళేమో మాకు తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి సీట్ వచ్చింది, మాకు చిన్న స్థాయి సీట్ ఇచ్చారు, మాకు చిన్న స్థాయి పదవి ఇచ్చారు. ఇచ్చినోడేమో ఈ రకంగా ఏడుస్తూ ఉన్నాడు. తీసేయండి, ఎవడెవడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని తీసేసి మాదిగలకు సంబంధించిన విషయంలో ఇవ్వండి, మంచి పదవులు ఇవ్వండి. ఎందుకు కేవలం ఎస్సీ కార్పొరేషన్ తప్ప మీద దేనికి పనికిరారా మాదిగలు, మాలలు? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి తెలంగాణలో. ఏఐసిసికి తమను కుటుంబ సభ్యులు ఈ హైలైట్ విషయం ఏంటంటే మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు. ఎంత భిన్నాభిప్రాయాలు అంటే నేను చెప్పినోనికి ఇవ్వకుండా వాడు చెప్పినోనికి ఇచ్చిండు. నల్గొండ ఖమ్మం జిల్లానే ఎక్కువ గొడవలు ఇవన్నీ. నల్గొండ ఖమ్మంలో నేను చెప్పినోని కాకుండా వాడు చెప్పినోనికి ఎట్లిస్తాను? ఎంత దారుణం! అధికార పార్టీలో నామినేటెడ్ పదవుల పంచాయతీ నడుస్తున్నది. ఏకపక్షంగా పోస్టులు కట్టబెట్టారని కొందరు మంత్రులు ఏఐసిసికి ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీ కోసం పనిచేస్తున్న లీడర్లను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వలస నేతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని కంప్లైంట్లో పేర్కొన్నట్టు టాక్. సామాజిక న్యాయం పాటించలేదని మరికొందరు లీడర్లు గురుగా ఉన్నారు. తమ అనుచరులకు ప్రియారిటీ లేని పోస్టులు ఇచ్చారని అసహనం వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. 2 మంత్రులు గుస్సా. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఉత్తర తెలంగాణకు చెందిన 2 మంత్రులు సీరియస్గా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి పదవిని అన్వయించిన ఓ లీడర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సదరు లీడర్కు మంత్రి అండదండలు ఉండడంతో కీలక నామినేటెడ్ పదవి దక్కడం ఆ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. దీంతో పార్టీలో మొదటి నుంచి ఉన్న లీడర్లను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వ్యక్తికి కీలక పదవి ఎలా ఇచ్చారనే చర్చ నడుస్తున్నది. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల విషయంలో కూడా దళితులకు అన్యాయం జరిగింది. దళితులకి కాదు, బీసీలకు కూడా అన్యాయం జరిగింది.
ఈరోజు 37 పోస్టులలో దాదాపు 20 పైగా పోస్టులు 20కి పైగా పోస్టులు కేవలం అగ్రకులాల వాళ్ళకే ఇచ్చుకున్నారు. మరి కేవలం 10 సీట్ల వరకే ఈరోజు బీసీలో కూడా పరిమితం చేసిరు అని అంటే మరి ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎవరు అన్యాయం చేస్తున్న విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్లో నచ్చిన వాళ్ళకి ఇచ్చిరు, ఎవరికి ఇచ్చిన అనే విషయం పక్కన పెడితే అసలు ఇచ్చిన పదవులు కూడా మాకు మంచి పదవి ఇవ్వలేదు అనేసి బాధపడుతున్నానంట. మొత్తానికి ఇవ్వాలని గురించి కాదు బాధ, ఇచ్చిన పదవుల్లో మాకు మంచి పదవి ఇవ్వలేదు.